హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 225. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రేయ్, నా గురించి తెలిసి కూడా డబ్బు కోసం కక్కుర్తిపడి ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టనురా అంటూ బాయ్ వాడి మీదకు దూకబోయాడు. వద్దు బాయ్, నా దగ్గరకు వచ్చినా నన్ను ఏదైనా చెయ్యాలని చూసినా ఈ అమ్మాయి చచ్చిపోతుంది, మీ కారణంగా ప్రాణం పోయినట్టు అవుతుంది అని కత్తిని లోచన మెడ దగ్గర పెట్టి చెప్పాడు. అప్పుడే మెలకువ వస్తుంది లోచనకి. అది చూసి తన మెడ చుట్టూ చెయ్యి వేసి బలంగా పట్టుకుని కత్తిని పెట్టాడు. ఆ పట్టుకి కళ్ళు తెరిచిన లోచన తన పరిస్థితిని చూసి బెదిరిపోయింది. లోచన అన్నాడు అర్హంత్. బావా అంటూ పైకి లేవబోయింది. కానీ వాడు తన పట్టుని మరింత పెంచుతూ కదిలితే పొడిచేస్తాను అన్నాడు కర్కశంగా. రేయ్, ఆడపిల్ల జోలికి వెళ్తే అన్యాయం అయిపోతాంరా, అదే మన పతనానికి మొదలు అవుతుంది, మర్యాదగా తనని వదిలేయ్ అన్నాడు బాయ్ బెదిరిస్తూ. నువ్వు కూడా నన్ను వదిలేయ్ బాయ్ అన్నాడు వాడు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకడానికి కావలసినంత డబ్బిస్తాను, మర్యాదగా తనని వదిలేయ్. అర్హన్ లోచన కోసం అడుగు ముందుకు వేశాడు. నువ్వు చెప్పేది నిజమని నమ్మకమేంటి? ఇప్పుడే నన్ను మా బాయ్ దగ్గర నుండి తప్పించు, వచ్చి కార్ స్టార్ట్ చేయి, నన్ను ఇక్కడ నుండి తప్పిస్తే అప్పుడు ఒప్పుకుంటాను అన్నాడు వాడు. అర్హన్ బాయ్ వైపు చూసి, మీ గురించి పోలీస్ వాళ్ళే మంచిగా చెప్తే తప్పుగా అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆడవాళ్ళ విషయంలో ఎలా ఉంటారో అర్థమవుతుంది. మిమ్మల్ని వేడుకుంటున్నాను, వాడిని వదిలేయండి, ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేసుకుంటాను, దయచేసి మీరు కల్పించుకోవద్దు అని చెప్పి లోచన ఉన్న కార్ స్టార్ట్ చేశాడు అర్హంత్. ఇంకా తనకి తిరుగులేదు, తప్పించుకోబోతున్నాను అని నవ్వుకున్నాడు వాడు. రెండోవాడు మాత్రం భయంగా అక్కడే నిలబడ్డాడు. ఆ కార్ కదిలి ముందుకు వెళ్తుంటే బాయ్ అసహనంగా చూశాడు. రెండోవాడు బాయ్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు బాయ్, మరోసారి ఇది రిపీట్ అవ్వదు అని వేడుకున్నాడు. ఆ అమ్మాయిని మీరే కిడ్నాప్ చేసిన విషయం నాకు చెప్పావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలిపెడుతున్నాను. నువ్వు మెసేజ్ చేయకపోతే నిజంగానే వాడిని సేవ్ చేసి ఆ పాపంలో నేను కూడా భాగమయ్యేవాడిని. వెళ్ళిపో ఇక్కడి నుండి దూరంగా. మరోసారి నాకు కనిపిస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది కర్కశంగా చెప్పాడు బాయ్. ఆఖరి నిమిషంలో అతను వెనక సీట్లో కూర్చుని బాయ్కి మెసేజ్ చేయడం ఎంత మంచి పని అయ్యిందో ఆ క్షణం అర్థమైంది వాడికి. పరుగు పెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ. పోలీస్ వాళ్ళు అర్హంత్ కార్ని ఫాలో చేస్తున్నారు. బాయ్ ఒక్కడే అక్కడ మిగిలాడు. బాయ్, ఇప్పుడు ఏం చేద్దాం? వాడిని అలా వదిలేయటమేనా అని అడిగాడు బాయ్ పక్కన ఉన్న వ్యక్తి. అలా ఎలా వదిలేస్తాన్రా, వాడు నా గ్యాంగ్లో ఉంటూ నాకే మస్కా కొట్టాలని చూశాడు. పైగా మన రూల్స్కి వ్యతిరేకంగా ఆడపిల్ల జోలికి వెళ్ళటమే కాకుండా ఇప్పుడు తన ప్రాణాలను అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నాడు. మరి అలా ఎలా వదిలేస్తాను అంటూ కార్ తీశాడు. ఎక్కడికి బాయ్ అన్నాడు అతను. వాడు ఎక్కడికి వెళ్తాడో నాకు బాగా తెలుసు, అక్కడికే వెళ్దాం. వాడికన్నా ముందు వెళ్ళాలి. మాటు వేసిన పులి దెబ్బ ఎలా ఉంటుందో వాడికి రుచి చూపించాలి అన్నాడు బాయ్ పళ్ళు బిగించి. కార్ని ఫాలో చేస్తున్న పోలీస్ వెహికల్స్ని చూసి, వాళ్ళని ఫాలో అవ్వద్దని చెప్పు అన్నాడు వాడు లోచన మెడ దగ్గర పట్టు బిగిస్తూ. అర్హన్ వెంటనే ఫోన్ తీసి తన సెక్యూరిటీకి కాల్ చేసి వాళ్ళని ఫాలో అవ్వద్దు అని చెప్పాడు. ఆ వెహికల్స్ అన్నీ ఆగిపోయాక చాలా అన్నట్టుగా చూశాడు అర్హన్. ఎక్కడికి వెళ్ళాలో అతను చెప్తుంటే డ్రైవ్ చేస్తున్నాడు అర్హన్. ఫ్యూయల్ ట్యాంక్లో పెట్రోల్ అయిపోవడం గమనిస్తూనే ఉన్నాడు, కానీ చెప్పలేదు అర్హన్.
టైం కోసం చూస్తున్నాడు. సరిగ్గా అరగంటకి పెట్రోల్ అయిపోవడంతో జర్క్స్ ఇస్తూ కారు ఆగిపోయింది. ఏమైంది అని అడిగాడు వాడు. ఏమో అని చెక్ చేస్తున్నట్టు చూసి పెట్రోల్ అయిపోయింది అని చెప్పాడు అర్హంత్. చూసుకునే పని లేదా? వెంటనే తెప్పించు అని ఆర్డర్ వేశాడు. ఇప్పటికిప్పుడంటే ఎలా వస్తుంది? ఇది నా దేశం కాదు అని విసుగ్గా చెప్పి మళ్ళీ సెక్యూరిటీకి కాల్ చేశాడు అర్హంత్. బావా, దాహంగా ఉంది కష్టంగా పలికింది లోచన. మూసుకొని కూర్చో, దాహం గేహం అన్నా అంటే గొంతులో పొడిచేస్తా అన్నాడు వాడు. ఏయ్, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. తనను ఏదైనా అంటే మాత్రం ఊరుకోను. కారులో మంచినీళ్ళున్నాయా అని అడిగాడు అర్హంత్. లేవని చెప్పి వెళ్ళి తెచ్చుకో, కాస్త దూరంలో షాప్ కనిపిస్తుంది కదా అని వాడు చెప్పడంతో, ఏ నన్ను వదిలేసి తనను తీసుకెళ్ళిపోదామని అనుకుంటున్నావా? నా కొడక, నా గురించి పూర్తిగా తెలియదు నీకు. నీ చేతుల్లో ఉన్నది నా ప్రాణం. దానికి ఏదైనా అయితే ఆ క్షణమే నువ్వు చేస్తావు అని వార్నింగ్ టోన్తో చెప్పాడు అర్హంత్. నేనేం వెళ్ళను, వాటర్ అంది కదా, అందుకే చెప్పాను అన్నాడు వాడు బింకంగా. కానీ అర్హంత్ స్టామినా ఏంటో అప్పటికే వాడు చూసి ఉండడంతో భయంతో గుటక వేశాడు. లోచన, కాసేపురా, నేను సెక్యూరిటీతో తెప్పిస్తాను. వాడిని నమ్మి నేను వెళ్ళలేను అన్నాడు. సరిగ్గా అరగంట తర్వాత వాళ్ళ సెక్యూరిటీ వెహికల్ వస్తూ కనిపించింది. వాటర్ తెమ్మని అర్హంత్ చెప్పడంతో వాళ్ళు ముందు వాటర్ బాటిల్ ఇచ్చారు. బాటిల్ తీసుకొని పట్టిస్తూ కుదరటం లేదు అని లోచన ఉన్నవైపు డోర్ తీయమని చెప్పాడు అర్హంత్. ఏంటిరా, నాటకాలు ఆడుతున్నారా అన్నాడు వాడు. రేయ్, డోర్ తీస్తావా లేదా అన్నాడు అర్హంత్ కోపంగా చూస్తూ. బాటిల్ ఇలా ఇవ్వు, నేను పట్టిస్తా అన్నాడు వాడు. నీ చెయ్యి తన ఒంటి మీద పడినందుకు ఆ చెయ్యి తీయకుండా నిన్ను వదిలిపెట్టడమే గ్రేట్. అనవసరమైన వాగుడు వాగి నా పేషెన్స్ని పరీక్షించకు. అసలే నాకు అది చాలా తక్కువ అని బయటకు చూశాడు అర్హంత్. సెక్యూరిటీ ఇంకా అక్కడే ఉండడంతో బాటిల్ తన చేతికిచ్చి తాగించమని చెప్పాడు. వెనుక ఉన్నవాడి వైపు చూడకుండా సైడ్ డోర్ గ్లాస్ కిందకు దించాడు. అప్పటికే అర్హంత్ కోపానికి జడిసి వాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తున్నాడు. సెక్యూరిటీ అతను బాటిల్తో పోస్తుంటే గొంతు పైకెత్తింది లోచన. పచ్చగా మెరుస్తున్న ఆమె గొంతుని నోరు తెరుచుకొని చూస్తున్న ఆ రౌడీగాడిని చూడగానే, లోచన, సిప్ చెయ్ అని మృదువుగా చెప్పాడు అర్హంత్. ఆ గొంతులో వాడికి అర్థమయ్యి చప్పున చూపు తిప్పుకున్నాడు. కానీ లోచన మెడ దగ్గర ఉన్న కత్తిని మాత్రం లోచన మెడ దగ్గర నుండి తీయలేదు. వాడు భయంతో కాస్త ఫేస్ పక్కకి తిప్పగానే సెక్యూరిటీ వైపు చూసి సైగ చేసి సైలెంట్గా డోర్ లాక్ తీశాడు. సౌండ్ రాగానే అలర్ట్ అయిన వాడు వెంటనే లోచన వైపు చూశాడు. కానీ అప్పటికే అర్హంత్ అలర్ట్ అయ్యి ముందు సీట్ నుండే వాడి చేతిని లాక్ చేశాడు. సెక్యూరిటీ లాక్ ఓపెన్ అవ్వటమే డోర్ తీసి లోచనాని బయటకు లాగేశాడు. ఈ 3 సంఘటనలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఒకేసారి జరిగాయి. రేయ్, నన్ను తప్పించుకొని బ్రతకగలరని అనుకుంటున్నారా? అది కాకపోతే నువ్వు అంటూనే కత్తిని పట్టుకున్న తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరో 2 సెక్యూరిటీ వాళ్ళు వాడు ఉన్న డోర్ వైపు వచ్చి వాడిని పట్టుకోవడానికి చూస్తున్నారు. వాళ్ళని కాళ్ళతో తంతూనే తప్పించుకోవడానికి చూస్తూ అర్హంత్ ఒక్క చేతినే పట్టుకోవడంతో మరో చేత్తో ఆ చేతిలోని కత్తిని తీసుకుని అర్హంత్ భుజం మీద బలంగా పొడిచాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది ఆ సంఘటన. ఎర్రటి రక్తం చివ్వున పొంగి కార్ సీట్స్ మీద పడింది. అలర్ట్ అయిన సెక్యూరిటీ ఇద్దరూ కూడా వాడి 2 కాళ్ళు పట్టుకుని లాగేశారు. వాడు పాములా కొట్టుకుంటూ తప్పించుకోవడానికి చూస్తుంటే
వాడి నడుము మీద 2 కాళ్లతో ఇష్టం వచ్చినట్టు తన్నాడు ఒకడు. మరొకడు కాళ్ళు కదలకుండా వాటి మీద కూర్చున్నాడు బలంగా తొక్కిపెట్టేసి. దెబ్బల నొప్పితో పాటు కాళ్ళు కదలటానికి లేకుండా ఉండడంతో వెనక్కి తగ్గాడు వాడు. వాడు కదలటం ఆపటంతో చేతులు వెనక్కి విరిచి పట్టుకొని కాళ్ళు చేతులు కలిపి వాడి షర్ట్తోనే కట్టేశారు వాళ్ళు. మరోపక్క అర్హన్ దెబ్బ చూడగానే బావా అంటూ కంగారుగా అర్హన్ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ బావా రక్తం బావా అంటూ తన డ్రెస్తో ఉండడంతో చున్నీ తీసి బ్లడ్ ఆపడానికి ఒత్తి పట్టుకుంది లోచన. అప్పటికే అర్హన్ భుజం నుండి కారుతున్న రక్తం ఒక పక్క షర్ట్ అంతా తడిపేసింది. చిన్నదేమా ఏం కాలేదు అంటూ లోచనాని దగ్గరకు తీసుకున్నాడు అర్హన్. మనం వెళ్దాం బావా, హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆ చున్నీని కాస్త గట్టిగా ఒత్తిడి పెట్టేలా భుజానికి చేతికి కలిపి కట్టేసి కదలనివ్వకుండా చేసింది లోచన. కానీ తన కంట్లో కన్నీరు మాత్రం ఆగటం లేదు. అప్పుడే వచ్చి ఆగాయి పోలీస్ వాళ్ళ వెహికల్స్. వాడిని వాళ్ళకి అప్పగించి సెక్యూరిటీ అర్హంత్ వాళ్ళని తీసుకుని వేగంగా వెళ్ళిపోయారు హాస్పిటల్కి. వెనుక కూర్చున్న లోచన మాత్రం ఏడుస్తూనే ఉంది. తన అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగిందని మనసులోనే బాధపడుతుంది. హాస్పిటల్కి చేరుకోగానే ట్రీట్మెంట్కి వెళ్ళారు. వాళ్ళతో ఒక పోలీస్ వ్యక్తి కూడా రావడంతో అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ లేకుండా ట్రీట్మెంట్ ఫాస్ట్గానే జరిగిపోయింది. లోచన మాత్రం ఏడుస్తూనే ఉంది. చిన్న గాయమే, లోతుగా దిగలేదు, అందుకే పెద్ద ప్రమాదం లేదు, చిన్న స్టిచెస్ పడ్డాయి అని డాక్టర్ చెప్పడంతో అప్పటికి కాస్త కంట్రోల్ అయ్యింది లోచన. లోపలికి వెళ్ళేసరికి అర్హన్ పడుకొని ఉండడంతో తన చేతిని పట్టుకొని అలానే కూర్చుంది. విషయం బాలుకి తెలిసి టెన్షన్ పడుతూ సెక్యూరిటీని మరింత పెంచి వెంటనే స్టార్ట్ అయ్యాడు. అక్కడ వాడిని పోలీస్ వాళ్ళు తీసుకెళ్తున్న సమయంలో వచ్చాడు బాయ్. వాడిని నాకు అప్పగించి మీరు వెళ్ళిపోండి, వాడినే కోపంగా చూస్తూ చెప్పాడు బాయ్. వాళ్ళు కేసు ఫైల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, వీడిని కోర్టులో సబ్మిట్ చేయాలి అని వాళ్ళు చెప్తుంటే వాడికి శిక్ష నేను మాత్రమే విధించాలి, నన్ను కాదని మీరు వాడిని ఇక్కడి నుండి తీసుకెళ్ళలేరు అని చెప్తున్న బాయ్ మాటలకి వాడు భయంతో అరుస్తూ వద్దు, నన్ను తీసుకెళ్ళండి, నేను కోర్టులో నేరం ఒప్పుకుంటాను, నన్ను తీసుకెళ్ళండి అని అరుస్తున్నాడు పిచ్చోడిలా. పోలీస్ వాళ్ళు వదిలేసి వెనక్కి జరిగారు. వద్దు, నన్నేం చెయ్యొద్దు అని వాడు ఏడుస్తుంటే కర్కశంగా వాడి రెక్క పట్టుకుని లాగాడు బాయ్ పక్కన ఉన్నవాడు. నా గురించి తెలిసి కూడా నువ్వు చెయ్యకూడని తప్పు చేశావు, మరి నిన్నెలా వదిలేస్తాననుకున్నావు? నేనేంటో తెలిసి కూడా నువ్వు ఈ పని చేశావంటే నిన్ను వదిలేసి నేను చేతగాని వాడిని అని అందరికీ తెలిసేలా చేస్తాననుకున్నావా? అది జరగని పనిరా అని వాడిని మూతి మీద కొట్టాడు బాయ్. ముందు పళ్ళు ఊడిపోయి రక్తంతో కలిసి కింద పడ్డాయి. వీడు చచ్చాడని నోట్ చేసుకోండి, యాక్సిడెంట్ అయి స్పాట్లో చచ్చాడని రాయండి అని వాడిని అలానే ఒక చేత్తో పైకి లేపాడు. గట్టిగా అరవటానికి కూడా లేదు వాడికి. నోరంతా నొప్పి పెడుతుంటే బాధగా మూలుగుతున్నాడు. వాడిని అలానే రోడ్డు మధ్యన పడేసి వెళ్ళి తను వేసుకొచ్చిన ట్రక్ స్టార్ట్ చేశాడు. అన్నా వద్దు అంటున్నాడు, కానీ తప్పించుకోవటానికి కూడా లేకుండా వాడి కాళ్ళు చేతులు విడిగా కట్టి ఆ తాళ్ళని రెండు వైపులా పట్టుకున్నాడు బాయ్ మనుషులు. నన్ను కాదని ఆడవాళ్ళ జోలికి వెళ్తే నా గ్యాంగ్లో ఉన్న వాళ్ళకి ఇదే నేను వేసే శిక్ష అని కిందకంటూ అదిమిన యాక్సిలేటర్ని వదిలి కింద పడిన వాడి మీదకు ఎక్కించేశాడు బాయ్. ఆ దృశ్యం చూస్తున్న వాళ్ళకి ఒళ్ళు జలధరించింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో.
మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.